అందరూ ఈ వింటర్లో ఎంతో టేస్టీగా స్పైసీగా వేడివేడిగా తినని కోరుకుంటుంటారు. వాళ్ళ కోసం నేను పంప్కిన్తో ఎలా ఈజీగా సూప్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం 1 పీస్ పంప్కిన్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జొన్న పిండి తీసుకోవాలి, కొత్తిమీర కొంచెం, తెల్లగడ్డలు 2 అండ్ మిరియాలు కొన్ని, ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిర్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి జొన్న పిండి ఒక స్పూన్ వేసుకొని మనం బాగా వేయించుకోవాలి స్మెల్ పోయే వరకు. ఈ జొన్న పిండి కొంచెం స్మెల్ పోయే వరకు చూసుకోవాలి. కొంచెం డార్క్ బ్రౌన్ వస్తే చాలు, స్మెల్ వస్తుంది బాగా. మన సూప్ థిక్నెస్ కోసం ఈ జొన్న పిండి ఉపయోగపడుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కోసం. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారాక పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం కాబట్టి ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కొంచెం హీట్ అవ్వగానే పంప్కిన్ వేసేసుకోవాలి. అన్నీ మనం ఏమేమి కట్ చేసుకున్నామో అవన్నీ వేసేసుకొని లైట్గా దాన్ని సాటే చేసుకోవాలి. మిరపకాయ వేసుకున్నాం, మిరియాలు ఎక్కువ అయితే అనుకున్న వాళ్ళు మిరపకాయ తగ్గించుకోవచ్చు, లేకుంటే మిరియాలు తీసేసుకోవచ్చు. లైట్గా సాటే చేసుకొని మనకు కావాలంటే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎండింగ్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం రా స్మెల్ వెళ్ళగానే మనం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం, లేకుంటే ఒక విజిల్ పెట్టేసుకోవచ్చు. బాయిల్ చేసుకుంటే టైం ప్రాసెస్ అవుతుంది. ఒక విజిల్ పెట్టేసుకుంటే ఒక విజిల్కే బాగా బాయిల్ అయిపోతుంది. అన్నీ బాగా సాటే అయినాయి, పచ్చివాసన పోయాయి. సో ఇప్పుడు మనం కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ పెట్టేసుకుందాం. బాగా పంప్కిన్ మెత్తగా అయిపోయాక మనం దీన్ని స్మాష్ చేసుకుందాం. ఒక విజిల్ మనం దీన్ని పెట్టేసుకుందాం. ఇలా ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఒక విజిల్ చాలు. ఇలా ఒక విజిల్ వచ్చాక మనం ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో పంప్కిన్ ఒక విజిల్కే. చాలు. ఇట్లా బాయిల్ అయిపోయాక దీనంతా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. కొన్ని ఎక్సెస్ వాటర్ని మనం సూప్ చేయడానికి ఉపయోగించుకుందాం. ప్రయాల్సిన అవసరం లేదు ఈ సూప్ వాటర్ని. ఇందాక మిగిలిన వాటర్ని మనం సాస్ ప్యాన్లో వేసుకొని బాయిల్ చేసుకుంటా ఉంటాం మనం ప్యూరీ చేసుకునే లోపల. చూడండి ఎంత క్రీమీగా పంప్కిన్ అంతా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఈ పంప్కిన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. చూడండి మనం ఫిల్టర్ చేసుకున్నాక పెప్పర్, కొత్తిమీర ఏవైతే సరిగ్గా స్మాష్ అవ్వలేదో అవన్నీ ఇందులో ఫిల్టర్లో మిగిలిపోతాయి. మిగిలిన ప్యూరీ సాఫ్ట్గా కప్లో వచ్చేసింది. మనం బాయిల్ చేసిన వెజిటేబుల్స్లో మిగిలిన స్టాక్ అనేది ఇక్కడ మనం బాయిల్ చేస్తున్నాము. దాంట్లో మనము వేయించుకున్న జొన్న పొడి, ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఆ బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం వేయించుకున్న జొన్న పొడి, మనం ఇందాక వేయించుకున్నాం కదా, అది 1 టీ స్పూన్ అట్లా వేసుకొని మనం బాయిల్ జొన్న పొడి వేసుకొని బాగా చేసుకోవడం వల్ల సూప్ అనేది థిక్గా ఉంటుంది. బయట దొరికి మార్కెట్లో ఉంటుంది కదా సూప్, అట్లా ఉంటుంది మనకి. ఇది బాగా బాయిల్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అన్న మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుందాం. ఈ టేబుల్ స్పూన్తో అంతా సాల్ట్ వేసుకుందాం. మనం బాయిల్ చేసుకుందాం బాగా. ఇలా బాగా బాయిల్ అయ్యాక మనం ఇందాక ప్యూరీ చేసుకుందాం కదా పంప్కిన్ సిరప్, అది వేసుకుందాం. ఇలా బాయిల్ చేసిన దాంట్లోకి పంప్కిన్ది మనం వేసేసుకుందాం. ప్యూరీ చేసిన పంప్కిన్ది వేసేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యాక మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే పాలన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. పాలు వేసుకోవాలనుకున్న వాళ్ళు లాస్ట్ దింపే ముందు వేసుకోండి, లేకపోతే పగిలిపోతాయి. చాలామంది సమ్మర్లో వెయిట్ లాస్ త్వరగా అవుతారు, వింటర్లో అవ్వలేకపోతున్నాము అంటే స్వెట్ బయటికి రాదు, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం ఏది పడితే ఆ ఫుడ్ తినేస్తుంటాం, స్పైసీగా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా సూప్స్ చేసుకున్నాం అనుకో ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాం. వెయిట్ లాస్ అవుతాం, అలాగే మనకి చాలా స్టామినా వస్తుంది. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం లేదు కాబట్టి మనం ఫ్యాట్ కూడా ఎక్కువ అవ్వము.
అండ్ ఇది చాలా హెల్తీ, జొన్న పిండి వేసాం కాబట్టి ఇంకొంచెం హెల్తీగా అనిపిస్తుంది మనకి. మన టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. హ్యాపీ మీల్. ఇలా బాయిల్ అయినప్పుడు 5 minutes అట్లా బాయిల్ చేసేసి మనం ఆఫ్ చేసి కూల్ చేసుకొని మనం తాగొచ్చు. లేదు మేము హాట్గా తాగే వాళ్ళు ఉన్నామంటే హాట్గా కూడా తాగొచ్చు. ఇలా బాయిల్ అయిందని మనం సూప్ బౌల్స్లో వేసేసుకుందాం. చూసారా ఎంత క్రీమీగా ఉందో. మనకు కావాల్సింది లాస్ట్లో క్రీమ్ వేసుకోవచ్చు. కొంచెం అట్లా క్రీమ్ వేసుకొని మనం కలుపుకొని తాగొచ్చు. టేస్టీగా ఉంటుంది.